మొసలి ఏనుగుల భీకర సంగ్రామములో ఎవరిది పై చేయిగా ఉంది, రెండవ వారి పరిస్థితి ఏమిటి అన్న విషయములను స్పష్టముగా వివరిస్తున్న శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. తన స్వక్షేత్రమైన నీటి మడుగులో ఉన్న మొసలి ఆ మడుగులో ఉన్న ఇతర మొసళ్ళు ఆశ్చర్యపడేలాగా అవక్ర పరాక్రమం చూపింది. ఏ విధముగా మహామాయ అనే అంధకారం జ్ఞాన కాంతిని కప్పివేస్తుందో, నీటిలో మునిగి తేలుతున్న మొసలి క్రమక్రమంగా ఉత్సాహము పెరిగిపోతుండగా తన పోరాట పటిమతో గొప్ప సాహసంతో గజరాజును క్రమేపీ ఆక్రమించసాగింది. పాదద్వంద్వము నేలమోపి పవనుం బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబనరతిం క్రీడించు యోగీంద్రుమర్యాదన్ అక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. ఏ విధముగా ఒక మహాయోగి వాయువును బంధించి తన పంచేంద్రియములను అణగార్చి బుద్ధి అనే తీగ కుమారాకులను సృష్టించి మనసును కేంద్రీకరించి దుఃఖరాహిత్యమైన పరబ్రహ్మ పదమును అందుకొని ఆనందిస్తాడో, అదే విధముగా మొసలి తన రెండు కాళ్ళు నేల మీద గట్టిగా ఆనించి ఊపిరి మిగబట్టి ఏనుగు కాళ్లను వదలకుండా జయింపరానిదై విజృంభించింది. వనగజంబునెగచు వనచారి పొడగని వనగజంబగాన వజ్రిగజము వెల్లనై సురేంద్రువేచి సుధాందులు పట్ట పట్టనీక బయలు వ్రాకే. అరణ్యములో సంచరించే గజరాజును పీడించే జలములో సంచరించే మొసలిని చూసి ఇంద్రుడి వాహనమైన ఐరావతం తన తోటి గజరాజు యొక్క దుస్థితిని చూసి తెల్లబోయి ఇంద్రుడిని క్రింద పడేసి దేవతలు పట్టుకుందామంటే చిక్కకుండా ఆకాశంలో పరుగిడసాగింది. ఊహలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదకురాగ్రశల్యమై. ఇక జలములో మకరి నోటికి చిక్కిన గజరాజు పరిస్థితి ఎలా ఉందంటే, సంసార చక్ర భ్రమణములో పడిపోయి మోహము అనే తీగతో బంధింపబడి విడిపించుకోవడం చేతకాక ఏమి చేయాలో తోచని జీవుని వలె గజేంద్రుడు భయంకరమైన ఆ మొసలి కోరలకు చిక్కి నలిగిపోయిన కాలిగిట్టలు కలవాడై దీనంగా రోధిస్తున్నాడు. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.